ఎక్కడో జరిగే చిన్న పరిణామం ప్రపంచం మొత్తాన్ని ఎఫెక్ట్ చేయడం ఖాయం. అలాంటిది ఇప్పుడు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి లాగేస్తుందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఈ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ప్రపంచంపై ఎలా ఉండబోతోంది? అమెరికా చైనా యుద్ధం భారత్కు లాభమా నష్టమా? చైనాపై అమెరికా సుంకాలు పెంచిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మలుపులు కనిపించే అవకాశం ఉంది? అమెరికా చైనా ట్రేడ్ వార్లో వాట్ నెక్స్ట్? ప్రపంచ దేశాలపై ఈ యుద్ధం ఎఫెక్ట్ ఎంత? రెండు దేశాల యుద్ధం భారత్కు లాభమేనా? అమెరికా నిర్ణయంతో ఏం జరగబోతోంది? ట్రంప్ స్టార్ట్ చేశాడు, చైనా కంటిన్యూ చేస్తోంది. దీంతో రెండు దేశాల వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. అమెరికా చైనా టారిఫ్ యుద్ధం తీవ్రం కావడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు దెబ్బతినే ప్రమాదముంది. అమెరికా స్టాక్ మార్కెట్లలో షేర్ల విలువ భారీగా పడిపోయింది. డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ సూచీలు భారీగా క్షీణించాయి. ఈ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. అమెరికా మార్కెట్ల పతనం ఆసియా, యూరోపియన్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రమాద సంకేతం. ఇక టారిఫ్ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందనే ప్రమాదముందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాలు తగ్గి అది మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల సంగతి ఎలా ఉన్నా అమెరికా చైనా ట్రేడ్ వార్తో భారత్కు కొన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలతో అమెరికాలో చైనా వస్తువులు ఖరీదైనవిగా మారడం ఖాయం. ఇది భారత ఎగుమతిదారులకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా భారత ఉత్పత్తులు మార్కెట్లో స్థానం సంపాదించవచ్చు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆటో కాంపోనెంట్స్, ఫార్మా, కెమికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ లాంటి రంగాలు లాభపడే అవకాశముంది. దీంతో పాటు అమెరికాతో భారత్ వాణిజ్య బంధం మరింత బలోపేతమయ్యే అవకాశముంటుంది. చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గడంతో భారత్లోని తయారీ రంగం ఆకర్షణీయ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి భారత్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను మెరుగుపరచాలి. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం భారత్కు సవాళ్లను తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. భారత్కు చైనా ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాల లాంటి రంగాలలో చైనా దిగుమతులపై భారత్ ఆధారపడుతోంది. సుంకాల కారణంగా చైనా ఆర్థిక వృద్ధి తగ్గితే ఆ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగవచ్చు. దీంతో దేశీయ తయారీ రంగంలో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇక అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిస్తే భారత్ ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు తగ్గొచ్చు. భారత్ ఈ సుంకాల నుంచి లాభం పొందాలంటే తన వాణిజ్య వ్యూహాలను తెలివిగా రూపొందించాలి. చైనాపై ఆధారపడే దిగుమతులను తగ్గించడానికి దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడం అవసరం. ఎప్పుడైతే అమెరికాతో ఇలా గొడవ పెట్టుకుంటా ఉన్నారో చైనా కొన్ని సప్లై చేసే విషయాలు, తర్వాత చైనాలో ఉన్న ఫ్యాక్టరీలు కొన్ని ఇండియాకి మాత్రం షిఫ్ట్ అవ్వాలి. అది డొనాల్డ్ ట్రంప్ ఆ అమెరికన్ కంపెనీస్కి అందరికీ చెప్తాడు, మీరు చైనా లొగేయాలి, చైనాను వదిలేయమని. అక్కడి భారతదేశానికి బెనిఫిట్ వస్తుంది. తప్పకుండా ఇంకో రకంగా కూడా చైనాకి అమెరికన్ మార్కెట్ పోతే భారత్ మార్కెట్ని ఎదురు చూసుకోవాలి. అక్కడ జాగ్రత్తగా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు వరకు చైనా భారతదేశంలో స్టీల్ ఇవన్నీ అమ్ముతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక్కడే స్టీల్ ఫ్యాక్టరీలు కూడా చైనీస్ పెడతారా అంటే పర్మిషన్ కూడా చూస్తున్నారు. ఇకటు బోయింగ్ విమానాల డెలివరీలను తీసుకోవద్దంటూ తమ దేశ సంస్థలను చైనా ఆదేశించడం కూడా భారత్కు కలిసొచ్చేలా ఉంది. ఇప్పటికే పంపిణీ వ్యవస్థల్లోని ఇబ్బందులతో భారత్లోని వైమానిక రంగ సంస్థలు విమానాల కొరతతో ఇబ్బంది పడుతున్న వేళ చైనా నిర్ణయం సరికొత్త ఆశలు రేపుతోంది. ప్రస్తుతం చైనా సంస్థలు 100 బోయింగ్ B737 MAX విమానాల డెలివరీల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే మోడల్ను భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఆకాష్ ఎయిర్ సంస్థలు ఇప్పటికే ఆర్డర్లిచ్చాయి. వీటితో పాటు 11 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లను కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే ఆర్డర్ పెట్టింది.
దీంతో చైనాకు డెలివరీకి సిద్ధమైన వాటిలో కొన్ని విమానాలను భారత్లోని కస్టమర్లకు మళ్లించవచ్చని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కూడా బోయింగ్ విషయంలో ఇలానే జరిగింది. ఒకరికని తయారు చేసిన 2 విమానాలను చివరికి ఎయిర్ ఇండియా, ఆకాష్లకు డెలివరీ చేయాల్సి వచ్చింది. ఓవరాల్ గా అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మలుపులకు కారణం కావడం ఖాయం.